బాబా ఏమి ప్రకృతి సౌందర్యం ఒకసారి చూడండి. దాలో వెళ్తా అంటే చిన్న బుల్లి వాటర్ ఫాల్స్ అనమాట. ఒకసారి అక్కడ చూడండి. సో ప్రస్తుతం మనం వచ్చేసేసి బెలూమ్ కేవ్స్కి అయితే పోతున్నాం అనమాట. దామని పోతా అంటే మేము బ్రిడ్జి ఎక్కినాం ఇప్పుడే. సో చూడండి వాటర్ ఫాల్స్ భలే ఉన్నాయి కదా. బుల్లి వాటర్ ఫాల్స్, పెద్ద ఏం కాదు, చాలా బుల్లి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అనమాట. సో ప్రస్తుతం అయితే మనము బెలూమ్ కేవ్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. జస్ట్ ఒక 10 to 12 kilometers లోపల ఉన్నాం మనము బెలూమ్ కేవ్స్కు. సో ఈ బెలూమ్ కేవ్స్ అనేది న్యాచురల్గా ఏర్పడ్డాయన్నమాట. మనకు కొన్ని లక్షల సంవత్సరాల క్రితము చాలా న్యాచురల్గా ఏర్పడ్డ కేవ్స్ అనమాట ఇది. సో మనకి భారతదేశంలోనే 2వ అతిపెద్ద గుహలు అనమాట ఇది. ఇండియాలోనే నెంబర్ 2 కేవ్స్ అనమాట. నెంబర్ 1 వచ్చేసి మనకు మేఘాలయలో ఉన్నాయి. నెంబర్ 2 వచ్చేసి మనకు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెలూమ్ గుహలు అనమాట. సో చాలా న్యాచురల్గా అయితే ఫామ్ అయ్యాయండి. లోపల అయితే మనకి దాదాపు ఒక 3 kilometers ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ వాళ్ళు కనుగొన్నారు. అక్కడికి వెళ్ళేసి మనం మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సో వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి అన్న. మరిన్ని హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, మన ఛానల్లో మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్లో హిస్టారికల్ ప్లేసెస్ గురించి అవి గుడులు కావచ్చు, పురాతన కట్టడాలు కావచ్చు, కేవ్స్ కావచ్చు, అలాగే అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కంటెంట్ కూడా వస్తుంటుంది. వాటన్నిటిని మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఓకేనా, మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ అయితే ఒక్కొక్కరికి 70 rupees పడింది. 140 rupees నాకు, మా బావకి. ఓకేనా, లోపలికి అయితే వచ్చేసినాము. భారతదేశంలో 2వ అతిపెద్ద గుహ అనమాట బెలూమ్ కేవ్స్. చూడండి మొత్తం ఎంత కూడా న్యాచురల్గా ఏర్పడ్డాయి. అండర్ గ్రౌండ్ వాటర్ అన్నా, అండర్ గ్రౌండ్ వాటర్ అది ఏదన్నా చిత్రావతి ఏదో కదా, చిత్రావతి బిలియన్స్. ఓ ఫ్రెండ్స్, లోపలికి రాగానే చూడండి గాలి వేడిగా తగులుతుంది బా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనము చూడవలసిన ప్రదేశాలు అనమాట. ధ్యాన మందిరము, 1000 పడగలు, మంటపము, ఊడలమది గది, మాయా మందిరం, పాతాళగంగా, స్టాక్ లైట్లు, స్టాలెగ్ మైట్లు, కప్పులోనున్న బొంగరం గుంతలు, పైన పక్కలకు గల చెక్కినట్లున్న అడ్డగీతలు, నిడి పగుళ్ళు అనమాట. మొత్తము 8 ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి హిస్టారికల్ ఫ్యాక్ట్స్. The caves are natural and millions of years old, known of the local villages for ages. First recorded by Robert Bruce in 1884. అంటే 1884లో కనుగొన్నారనమాట. ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు చూడండి. లక్షలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొదటిసారిగా ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ చేత 1884లో పుస్తకాలకి ఎక్కాయి. 1982-84లో శీతాకాలంలో హెచ్డి గేబర్ అనే గుహల పరిశోధకుడు అనమాట. ఆయన ఈ గుహల పరిశోధకుడు దీన్ని కనుగొన్నాడు. దాదాపు ఇది 3 kilometers 225 centimeters ఉండేవంట. పరిశోధించి పటం గీసినాడంట. 1989లో ఏపీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అధీనంకి తీసుకుని 2000 సంవత్సరంలో ఏపీ టీడీడీసీ తీసుకుని అభివృద్ధి 2003 నాటికి పర్యాటకుడు అందించిందంట. దేశవ్యాప్తంగా మొదటి గుహ వచ్చేసి మనకి మొదటి అతిపెద్ద గుహలు వచ్చేసి మనకు మేఘాలయలో ఉంటే, 2వ అతిపెద్ద గుహలు ఈ బెలూమ్ గుహలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా
ఓకేనా. సో మిగతా విషయాలు మనం వీడియోలో చూస్తున్నాం. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయినా మనము లోపలికి రాగానే కొంచెం వేడిగా తగులుతుంది గాలి అనేది. ఇక్కడ చూడండి న్యాచురాలిటీ ఎంత బాగుందో. ఎన్నో బిలియన్స్ సంవత్సరాల క్రితం అన్నమాట ఏర్పడే న్యాచురల్గా అయితే చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సింహద్వారం అని ఉంది పైన. సింహద్వారం అంటే న్యాచురల్గా ఏర్పడింది అనమాట ఇది. ఇక్కడ చూడండి పైన మొత్తం కూడా ఎంత బాగుందో, సూపర్ కదా. సో మొత్తం న్యాచురాలిటీగా ఎలా ఏర్పడ్డాయంటే ఇది చూడండి. వీటిని ఆవు పొదుగులు అంటారు అనమాట. వీటిని ఆవు పొదుగులు అంటారు. సో న్యాచురాలిటీగా ఏర్పడ్డాయి చూడండి. మొత్తం ఈ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి కదా చూడండి. మొత్తం సహజంగా ఎంత బాగా ఏర్పడ్డాయి చూడండి ఈ క్రిస్టల్స్ అంతా. లోపల పైన అంతా కూడా చూడండి భలే ఉంది బా, చెప్పడానికి మాటలు రావట్లే. అక్కడ చూడండి బాబ్బా. మొత్తం ఇక్కడ 9 ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మనకు నానుడు అనమాట. 9 ప్లేసులు ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ. చలపతి రెడ్డి బా. ఈ రాళ్ళు చూడండి అసలు ఎలాగున్నాయో చూడండి, ఎంత పెద్ద రాళ్ళు ఇవి. పూర్వం వచ్చేసేసి చిత్రావతి నది అనేది లోపల ప్రవహిస్తూ న్యాచురల్గా ఇవి ఏర్పడ్డాయంట ఈ బెలూమ్ గుహలు. మొట్టమొదటి మనకి భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద గుహలు అనేది మేఘాలయలో ఉంటే, రెండవ అతిపెద్ద గుహలు అనేది ఈ కర్నూలు జిల్లాలో బెలూమ్ గుహలు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా. సో న్యాచురల్గా చాలా న్యాచురల్గా ఏర్పడ్డ ఈ గుహలు అంతా మనం చూసుకున్నామంటే. వేడిగా పోతా లోపల పోయే కొద్దీ చాలా వేడిగా తగులుతుంది. ఎట్లా ఏం రాయి అనేది అర్థం కావడం లేదు. ఒకసారి ఇటు చూడండి, కరగ్గా ఇటు చూడండి క్రిస్టల్స్. అక్కడక్కడ లైట్లు వేసినారు. ఫ్రెండ్స్ మనకు మొత్తం 9 ప్రదేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అందులో ఒకటి వచ్చేసి ఊడలమర్రి మండపం అంట. ఊడలమర్రి మండపం ఇది కోటిలింగాలకు. అలాగే కోటిలింగాలకు దారి ఇక్కడ. ఇది ఊడలమర్రిగానా కోటిలింగాలకి ఇట్లా అంట. ఫ్రెండ్స్ ఇట్లా లోపల పోయే కొద్ది ఇంకా చాలా బుడతగా ఉంటుందంట. అందుకే మనము షూ ఏమైనా ఉంటే మనం ఇక్కడే వదిలేసిపోయేది మంచిది. చలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి కోటిలింగాలు అన్నమాట. కోటిలింగాలని ఉంది అక్కడ. నిజంగా కోటిలింగాలు ఉన్నాయా లేదా మనం అయితే చూద్దాం. అలాగే మరి పాతాళ గంగకు దారి అని కూడా ఉంది అబ్బా ఇక్కడ.
ఎవరు రాశారు, అది ఊరికి రాశారా లేకపోతే ఇంకో చోట ఉన్నాయని తెలియడం లేదు. చూడండి ఇక్కడ ఇటుపక్క గేట్ పెట్టినారు, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఎండింగ్ మరి బుడదందని పెట్టినారు, మరి ఇటు సైడ్ గేట్ పెట్టేసినారు ఏదో మోటార్ పెట్టేసి, ఇటు సైడ్ ఉంది మనకి దారి. వా అబ్బా అబ్బా అబ్బా, చూడండి పొంగ పొంగ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట బెలూమ్ కేవ్స్. చూడండి న్యాచురాలిటీ ఎక్కడే కానీ చూడండి, మొత్తం సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు అన్నమాట ఇవి. ఇవి దాదాపు 3 కిలోమీటర్లు ఉన్నాయంట లోపలికి. అలాగే కానీ మన వాళ్ళు కనుగొని పోయేదానికి వీలుగా పెట్టింది ఓన్లీ 1.5 కిలోమీటర్ వరకే ఉందంట. పడతానే పట్టను, బ్యాగ్ ఉందా? బాబా బాబా బా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పైన ఒకసారి ఎట్లుందా. బాబా బాబా మాటలు లేవు అసలు, చెప్పుకోవడానికి మాటలు లేవు. ఒకసారి చూడండి ఆవు పొదులు చూడండి, అక్కడ ఆవు పొదులు అంటారు వాటిలను. చూడండి ఆవు పొదులు ఎట్టున్నాయో, మొత్తం న్యాచురాలిటీ. అక్కడక్కడ గాలి తోలేదానికి ఫ్యాన్లు పెట్టినారు, ఉడకబెడతా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడి నుంచి చాలా సన్నగా ఉంది అబ్బా పోయేదానికి. వస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి అక్కడ మనకు 2 ఉన్నాయని చెప్పాం కదా, పాతాళగంగ అలాగే కోటిలింగాలు. సో ఈ దారి వచ్చేసి మనకి కోటిలింగాలకి వెళ్ళిపోతుంది, ఇట్లా కోటిలింగాలకి అట్లా మాయా మందిరం అన్నమాట. మాయా మందిరంకి ప్లస్ కోటిలింగాలకి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. పాతాళగంగ వాటర్ డ్రాప్స్గా పడుతూ ఉంటాయంట, చుక్కలు చుక్కలు. బా ఇక్కడ చూడండి లైటింగ్ అంతా పెట్టి అటు పెట్టినారా. బాబా బాబా ఏమి ఈ ప్రకృతి అపురూప అందమైన సౌందర్యం, చెప్పుకోవడానికి మాటలు లేవు అన్నట్లుంది బా చూస్తా అంటే. నిజంగా అది ఫిజికల్గా చూసి ఫీల్ అయితేనే వస్తుంది అన్నమాట. చూడండి ఎట్లుందో. బాబా
గాల్లో వెళ్తాను చల్లగా. రిపేర్లో ఉందంట ఇది స్టేర్ కేసు, పైకి ఎక్కకండి, రిపేర్లు ఉంది అంటున్నాడు. స్టేర్ కేసు అంటే మెట్లు ఏదో రిపేర్లు ఉన్నాయంట. చిన్నగా జాకెట్ ఎట్టుంది. వచ్చేసినాం పాతాళ గంగ. పాతాళ గంగ అన్నమాట ఇది. అబ్బా చేపలు చేపలు ఉన్నాయి. చేపలు ఉన్నాయి కింద పట్టుకుంటున్నాయి. పాలైనట్టుంది. చేపలు బుర్రబుర్ర అంటున్నాయి. సో అక్కడ న్యాచురల్గా శివుడు కూడా ఏర్పడాడు, ఒకసారి చూడొచ్చు. పాతాళ గంగ అన్నమాట. చేపలు అయితే చాలా ఉన్నాయి. చేపలు వచ్చేసి కొరుకుతాయి కాళ్ళని. పాతాళ గంగ మనకి వాటర్ డ్రాప్స్ యాడ్ నుంచి వస్తున్నాయి, కానీ వాటర్ వస్తూనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం పాతాళ గంగ చూసినాము, అలాగే కోటిలింగాలు చూసినాం కదా. సారీ, పాతాళ గంగ చూసినాము. మాయా మందిరానికి కోటిలింగాలకి దారి అన్నమాట. రండి. బాబా చాలా న్యాచురాలిటీ ఫార్మింగ్ అంటే ఇదే. మనకు వెళ్ళేదానికి రూట్గా అయితే వీళ్ళు కాంక్రీట్ వేసినారు డెవలప్మెంట్ చేసేదానికి. డెవలప్మెంట్ ఒక భాగం అనుకోవచ్చు. కోటిలింగాలు మాయా మందిరం చూడండి. కోటిలింగాలకి మాయా మందిరానికి దారి. ఇంకా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, అలాగే వాల్మీకి గుహలు ఉన్నాయి. వాల్మీకి గుహలు కూడా వీటిని పోలే ఉంటాయి అన్నమాట. బెలూమ్ గుహని పోలే. వాల్మీకి గుహలు, కొలిమి గుహల దగ్గర అవన్నీ కూడా వీటిని పోలే ఉంటాయి అన్నమాట. మనం అలాగే అంటే ఇంత లేదులేండి, కొత్తగా మనము మన సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది. బా చల్లగా వస్తుంది గాలి. బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చల్లగా ఉంది. కర్నూలు జిల్లాలో ఇంతకుముందు మనము బేతంచెర్ల దగ్గర ఎంబాయి దగ్గర కొత్తగా బయటపడినాయి అన్నమాట గుహలు. వాటిని తీసినాము. చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి నేను ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. అవి కూడా న్యాచురల్గా ఏర్పడి ఉంటాయి అన్నమాట. ఎక్కడికక్కడ లైట్లు అయితే ఫిక్స్ చేసినారబ్బా, ఇబ్బంది పడకుండా, వచ్చిన పర్యాటకులు ఇబ్బంది పడుకోకుండా ఎవరైనా కానీ లైటింగ్స్ కానివ్వండి, అలాగే ఐ థింక్ ఫ్యాన్లు కానివ్వండి, గాలి ఆక్సిజన్ అందేదానికి అన్నీ కూడా బాగానే పెట్టినారు. బాబా
మాయా మందిరం అంటున్నారు దీన్ని. మరి ఇక్కడ చూడండి న్యాచురాలిటీగా ఒకసారి ఎట్లా ఏర్పడ్డాయో. ఇక్కడ నుంచి అయితే ఆక్సిజన్ గాలి కొడుతుంది పైనుంచి. మాయా మందిరం అంట, మాయా మందిర్. అలాగే ఇంకా చూస్తుంటే ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, అక్కడికి ఎండింగ్ అయిపోయింది అన్నమాట. కానీ ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉందబ్బా. సార్ చూడండి, అదంతా కూడా న్యాచురాలిటీగా ఏర్పడినాయి. అంతా కూడా చూడండి, ఆవు పొదుగులు అంటారు వీటిని. ఆవు పొదుగులు అనేది న్యాచురల్గా ఏర్పడినాయి, సహజ సిద్ధంగా. చూడండి ఇవన్నీ ఎట్లున్నాయి. మన మర్రి చెట్టుకు ఊడలు దిగుతాయి కదా, మర్రి చెట్టుకు ఊడలు దిగినట్టు దిగినాయి అంతా కూడా. ఓకే చలో, ఇంకొక మనం ఇంకొక ప్లేస్ పోవాలా. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటారు కాబట్టి చూపించే ప్రయత్నం ఇది. సో ప్రతి ఒక్కరూ అన్ని చోట్లకు వెళ్ళలేరు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. అందరూ అన్ని చోట్లకు, ముసలి వాళ్ళు కావచ్చు, ముతక వాళ్ళు కావచ్చు, బిజీ పీపుల్ కావచ్చు, అన్ని చోట్లకు అన్నీ వెళ్ళి చూడలేరు కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళకి వీలున్న టైంలో చూపించే ప్రయత్నం అన్నమాట ఇది. సో తప్పకుండా కంటెంట్ నచ్చితే కనుక సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మరింతగా ఆదరించండి. మరిన్ని మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏ లొకేషన్ వీడియోలు కావాలని మీరు నాకు ఎప్పటికప్పుడు కామెంట్లో తెలియజేస్తే నేను ఆ విధంగా కూడా వీడియో చేయడానికి నేను కృషి చేస్తుంటాను, ఓకేనా. చాలా ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఊడలమర్రి అన్నమాట. ఊడలమర్రికి దారి అన్నమాట. ఊడలమర్రికి అనేది వెళ్తుంది. బాబ్బా ఊడల మరి ఇక్కడ చూడండి, ఈ మనకి ఊడలు దిగినట్టు దిగినాయి కదా, అది చూడండి. ఇక్కడ ఏదో పేరు చెరిపేసినారు కిందికి ఉండి, అక్కడ ఏదో కనపడంలే. అక్క కంటిన్యూ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఊడల మరి అనమాట మొత్తం. ఇక్కడ చూడండి ఇవి మనకి ఊడలు దిగినట్టు దిగాయి కదా, ఊడలు దిగినట్టు దిగాయి కాబట్టి ఊడల మరి అని చెప్పేసి పేరు వచ్చింది అనమాట అంతా కూడా. ఇక్కడికి ఎండింగ్ అయిపోయింది అంతా కూడా. ఇవి మనకి ఈ ఊడలు ఇక్కడ దిగినట్టు దిగినాయి కదా అంతా కూడా, అందుకని చెప్పేసి మనకి కొంచెం ఆ ఊడలు దిగినట్టు దిగాయి కదా అక్కడంతా కూడా చూడండి, అందుకని చెప్పేసి ఊడలు మరి అని చెప్పేసి పేరు అన్నమాట. సో అది ఫ్రెండ్స్, బయటకు వచ్చే వాళ్ళకి ఇట్లా తడిసిపోతాం అనమాట. ప్రతి ఒక్క పరిస్థితి ఇంతే, మొత్తం తడిసిపోయి ఉన్నాము. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తుంటాయి. ఇంకొంచెం మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి శ్రీ బేచం చలపతి రెడ్డి. సో ఇది వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట, రిటైర్డ్.
దీని ఫౌండర్ అనమాట, బెలూమ్ కేవ్స్ ఫౌండర్ అనమాట. సో దీన్ని కట్టించి కొంచెం డెవలప్మెంట్ చేసి ఆయన ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ చేయడం జరిగిందనమాట చలపతి రెడ్డి అని చెప్పేసి. 1918 to October 2006 ఆయన బోర్న్ డైడ్. సో ఆయన ఫౌండర్. సో అదేవిధంగా ఇంకా మంచి మంచి మన ఛానల్లో చాలా తీసాము. బెలూమ్ కేవ్స్ అనేది అందరికీ తెలిసి వాడుక పదం అనమాట. బెలూమ్ కేవ్స్ అనేది తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఏపీ తెలంగాణలో. సో ఏపీ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలోనే 2వ అతిపెద్ద గుహ అనమాట ఇది. అలాగే సో మేఘాలయలో మొదటి ఉందని మనం ఇందాకే తెలుసుకున్నాం. అలాగే మంచి మంచి ఛానల్ మన కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మరింత మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ, బాయ్.